ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం స్పైరల్‌ని యూజ్ చేసుకొని, మనకి కావాల్సిన డిజైన్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ మనం ట్రై చేద్దాం. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మనం స్పైరల్ తీసుకొని, స్పైరల్‌లో ఇక్కడ మనకసలు ఎన్ని స్పైరల్స్ కావాలి అనే దాన్ని మనం తీసుకొని, ఇక్కడ ఏం చేస్తామంటే మనం డ్రాగ్ చేసిన దాన్ని బట్టి ఆ స్పైరల్ షేప్ అనేది మనకు అక్కడ క్రియేట్ అయి ఉంది. అంటే మనం ఇక్కడ ఒక్కొక్క కీ పట్టుకున్న దగ్గర ఒక్కొక్కలాగా దాని ఆపరేటింగ్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ స్పైరల్ షేప్ని సెట్ చేసుకోవాలి. సో స్పైరల్ షేప్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 3 పాయింటింగ్ కర్వ్ టూల్ అనేది ఇలా తీసుకొని నేనేం చేస్తానంటే ఇది ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత షేప్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే షేప్ ఆఫ్ డిజైన్ బట్టి నాకు ఇది ఎంతవరకు కావాలి అనేది మన యొక్క షేప్ తాలూకా కంట్రోలింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ 3 పాయింటింగ్ కర్వ్ టూల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నా తాలూకా షేప్ని నేను పూర్తిగా ఇక్కడ నేను కంట్రోల్ చేసుకో. అంటే నాకు కావలసిన షేప్ ఆఫ్ డిజైన్ బట్టి నేను దీన్ని ఇక్కడ కంట్రోల్ చేసుకో. సో ఎక్కడా కూడా షేప్ అనేది మనకి అంటే కంటిన్యూటీ టైప్ లాగా మనకి క్రియేట్ కావాలి. ఎక్కడా కూడా మనకి డిస్కంటిన్యూ లాగా మనకి ఉండకూడదు. ఓకే. సో ఎక్కడైతే మనకు అనిపిస్తుందో ఆ ఏరియా దగ్గర మనం మోడిఫికేషన్ అనేది కంపల్సరీగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు నాకేమవుతుందంటే అది ఒక కంటిన్యూటీ టైప్ ఆఫ్ షేప్ లాగా మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం షేప్ ఆఫ్ ద పాయింట్స్ని సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోవాలి ఇలా. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో బ్లాక్ కలర్ అనేది ఇక్కడ నేను ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు షేపింగ్ ఇలా కొంచెం ఇలా తీసుకుంటే సో ఇక్కడ మనం డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ షేపింగ్ అనేది నాకు కట్ అవుతుంది అన్నమాట. సో అది చాలా జాగ్రత్తగా మనం చూసుకొని
ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేయాలి. ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అండ్ ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఇలా తీసుకొని ఇక్కడ షేప్ టూల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ నేను షేప్ నాకు ఎలా కావాలనుకుంటానో ఆ రకంగా నేను కంట్రోల్ చేసుకో. ఆ షేప్ని మనం సాఫ్టీగా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం మనకి రావాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్లాక్ కలర్ ఇచ్చేసి దీన్ని నేను కొంచెం సైజ్ తగ్గించేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ సైజుని మనం ఇలా పెట్టుకొని తర్వాత కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పి ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి దీన్ని మళ్ళీ ఇక్కడ సో ఇలా తీసుకొని ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ తీసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి ఇలాగా ఈ రెండూ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇంటర్సెక్ట్ చేసి సో దీనికి బ్లాక్ కలర్ ఇచ్చుకొని
సో ఇదంతా సెలెక్ట్ చేసి ఫైనల్గా మనం వెల్డ్ అనేది మనం చేసుకోవాలి. అంటే అప్పుడు నాకు ఇదంతా కూడా కంబైన్డ్ అయిపోతుంది. సో ఒకవేళ మనం లేజర్తో మనం ఈ డిజైన్ని మెటల్ మీద కట్ చేయాలి అనుకుంటే సో మనం ఇక్కడ ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే దీన్ని మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్పామనుకోండి, అదేమవుతుందంటే మనకి సిడిఆర్ ఫైల్ ఫార్మాట్లోకి నాకు సేవ్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఎక్స్పోర్ట్కి వచ్చేసరికి నాకు కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో నేను ఇవ్వగలుగుతాను. సో లేదు నాకు పిఎన్జి ఫార్మాట్ ఇవ్వాలి అనుకుంటే సో ఇక్కడ నేను పిఎన్జి ఫార్మాట్లో కూడా దీన్ని ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ లేకుండా షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? సో అంటే ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా షేప్ అనేది మనం క్రియేట్ చేస్తామో సో దాన్ని బట్టి మన యొక్క కటింగ్ది కావాల్సిన షేప్ ఆఫ్ లేజర్ది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అది స్పైరల్ షేప్స్ నుండి మనం ఇంకా మనం చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఉన్న దీనితో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గ్రాఫ్ పేపర్ అని మనకు ఒకటి ఉంటుంది. సో గ్రాఫ్ పేపర్లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్స్ అనేది మనకు ఉంటుంది. మరి ఈ గ్రిడ్స్ అనేవి మనకి ఎలాగ ఉపయోగపడతాయి అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను ఈ గ్రిడ్స్ హెల్ప్తో షేప్ ఏవైనా నేను క్రియేట్ చేయాలనుకోండి, సో గ్రిడ్స్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ షేప్ని డిజైన్ చేయగలుగుతాను. సో అది ఏంటంటే మనకు కావలసిన అవుట్పుట్ని మనం ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఏం చేస్తాం మనం దీన్ని మనం ఇక్కడ ఆర్టిస్టిక్ మీడియా టూల్ తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి. సో మనం సెలెక్షన్ చేసిన స్ప్రేయర్ బట్టి ఆ షేప్ అనేది చూసారా, అసలు నేను ఏమీ అవుటర్ లైన్ క్రియేట్ చేయకుండానే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇందులో ఏంటంటే సైజ్ ఉంటుంది. అంటే మనం సైజుని తగ్గించుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం సైజ్ తగ్గించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా నీట్గా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రిమ్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంటుందన్నమాట. అర్థమైందండి? ఇక్కడ మళ్ళీ నేను ఇదేం చేస్తాను, ఆబ్జెక్ట్లోకి వెళ్ళి బ్రేక్ అపార్ట్ అని మనకి తీసుకుంటే అప్పుడు నాకేమవుతుంది, ఈ లైన్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అపార్ట్ అయిపోద్ది. సో నాకు ఇక్కడ షేప్ ఒక్కటే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఇది హైలైట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఇది ఆల్రెడీ మనకి షేప్ కాబట్టి సో షేప్లో
నేనేమైనా ఇక్కడ షేపింగ్ ఇలా నేను మార్చాను అనుకోండి, నాకేమవుతుందంటే అకార్డింగ్ టు ద డిజైనింగ్ కూడా ఇక్కడ నాకు మారిపోద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Ctrl+C Ctrl+V అని చెప్పి కొరల్డ్రాలో ఏంటంటే మనం మెయిన్ నేర్చుకోవాల్సినవి, సో షేపింగ్స్ మనం డిఫరెంట్గా ఎలాగా మనం చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే మనం ఇంకా ఎలాగా ఇది యూస్ పడుతుందంటే షేపింగ్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక గైడెడ్ లైన్ తీసుకుంటాను, వ్యూలోకి వెళ్ళి స్నాప్ టు గైడ్స్ అని చెప్పి ఒక 2 పాయింట్ లైన్ని ఇలా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని Ctrl+C Ctrl+V అని చెప్పి ఇక్కడ Ctrl+C Ctrl+V అని చెప్పి లేదనుకోండి, సో ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ Ctrl+C Ctrl+V అని చెప్పి ఇప్పుడు ఇక్కడ Ctrl+C అండ్ Ctrl+V అని చెప్పి, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 degreesలో ఇక్కడ నేను ఇది రొటేట్ చేస్తాను. మళ్ళీ Ctrl+C అండ్ Ctrl+V అని చెప్పి ఇది నేను ఏం చేస్తానంటే ఫ్లిప్ మిర్రర్ అనేది నేను ఇక్కడ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఇందులోని డయాగ్రామ్ టైప్ లాగా మనకి కావాలి అనుకుంటే, సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ఇక్కడ విర్చువల్ సెగ్మెంట్తో ఏం చేస్తామంటే నాకు ఏదైతే షేప్ మనకి కావాలనుకున్నామో ఆ షేప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్మార్ట్ ఫిల్ తీసుకొని మనం ఇందులో ఒక స్మార్ట్ తీసుకొని
దీన్ని ఇక్కడ సపరేట్ చేసుకొని ఇది మనకు వద్దనుకుంటే తీసివచ్చు. అంటే షేప్ మనకి కావాల్సింది మనం ఈజీగా క్రియేట్ చేయగలుగుతాం. సో ఇలాగా షేప్స్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇక మనం టెక్స్ట్ టూల్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో క్లస్టర్ డిజైనర్స్ అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే దీని తాలూకా సైజుని ఇక్కడ పెంచుకున్నాను. లేదు అనుకుంటే ఇంకా ఈ యొక్క దీంతో ఇలా మార్చుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ షేప్ని ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ మెనూలో ఫిట్ పాత్ టు టెక్స్ట్ అని ఉంటుంది. నేను ఇక్కడ నా యొక్క టెక్స్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫిట్ టెక్స్ట్ టు పాత్ అని చెప్తే ఇక్కడ చూసారా నాకు ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఒక టెక్స్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ టెక్స్ట్ని ఇలాగా తీసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం టెక్స్ట్ మెనూలో ఫిట్ టెక్స్ట్ టు పాత్ అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. కానీ ఇది ఎలా ఉందంటే మనకి రివర్స్ ఆర్డర్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫ్లిప్ హారిజంటల్ చేయాలి, ఫ్లిప్ వెర్టికల్ చేయాలి. సో ఎప్పుడైతే అలా చేసామో ఈ కార్నర్ ఆఫ్ ద షేప్ ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లైన్కి ఇలాగ పెట్టుకుంటాను. అలాగే దీన్ని మూవ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం మరి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే సో ఆ పార్ట్ దగ్గర మనకి ఎక్కడా కూడా ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఇది ఈ ఆబ్జెక్ట్ ఇలా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళి బ్రేక్ కర్వ్ అపార్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని కంట్రోల్-C కంట్రోల్-V అని చెప్పేసి ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని మనకి డ్రాగ్ చేస్తే మనకి ఎంత సైజ్ కావాలో సో ఇలా మనం తీసుకురావచ్చు.
ఓకే. సో తీసుకొచ్చిన తర్వాత ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్ని నేను బ్లాక్ కలర్ ఫిల్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉన్నదో దీన్ని ఏం చేస్తానంటే ఆర్డర్లోకి వెళ్ళి టు బ్యాక్ ఆఫ్ లేయర్ అని చెప్పాలి. మరి మధ్యలో ఉన్న దానికి మనం ఏం చేస్తామంటే వేరే ఏదైనా కలర్ ఇవ్వండి మనకి తేడా తెలియడం కోసం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి లేదా ఇది సర్కిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్రిమ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత దీన్ని ఇలా మనం తీసుకొచ్చామనుకోండి. సో ఇక్కడ మనకేంటంటే చాలా డిఫరెంట్గా మనం ఇక్కడ ఒక రౌండ్ స్టాంపింగ్ టైప్ లాగా అంటే ఒక డిఫరెంట్ లుక్ అందరిలాగా కాకుండా సో డిఫరెంట్గా మనం ఏదైనా మనం లేజర్ కటింగ్ లాగా మనం క్రియేషన్ చేయాలి ఆబ్జెక్ట్ మీద అనుకుంటే సో ఈ షేప్లో అదేం చేస్తుందంటే లేజర్ అనేది మనకి కట్ చేసుకొని వెళ్ళిపోతుంది ఈజీగా. ఓకే. సో అది ఈరోజు క్లాస్.